శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. మేము కూడా చాలా బాగున్నాం అండి. ఈరోజు వీడియో ఏంటంటే నాకు చికెన్ పచ్చడి అయితే ఆర్డర్ వచ్చిందండి. మొన్న ఎప్పుడు శనివారం అనగా ఆర్డర్ ఇచ్చారండి. నేనేమో సిలిండర్ అయిపోయింది కదా, ఇంకా వాళ్ళకైతే చెప్పేసాను. నేను ప్రొద్దుట చెప్పేసానండి, ఇలాగ సిలిండర్ లేదండి, ఇంకా నేను పట్టలేను అలాగని. అమెరికా పంపించాలండి ఇది. వాళ్ళైతే దగ్గర దగ్గర 5 కేజీలు చికెన్ పచ్చడి, 5 కేజీలు రొయ్యల పచ్చడి ఆర్డర్ అయితే ఇచ్చారండి. రొయ్యలు ఏమి ఇక్కడైతే కొనలేమండి, మరి మా ఊర్లో అయితే కుదురుద్దంటే వాళ్ళ పైపెచ్చు నాకు ఇక్కడ అంత మొత్తంగా పెట్టడానికి గిన్నెలు కూడా లేవు కదండి. వాళ్ళు ఏమన్నారంటే అయితే ఒక పని చేయండి, ప్రస్తుతానికి ముందు 2 కేజీలు చికెన్ పచ్చడి ఇచ్చేయండి, ఇంకా మీ ఊరు వెళ్ళాక ఆగస్టు నెలాఖరికి మాకు రొయ్యలు పచ్చడి అండి, మళ్ళీ మిగిలిన చికెన్ పచ్చడి ఇంకో 2 కేజీలు, ఇంకో 2 కేజీలు 3 కేజీలు చికెన్ పచ్చడి ఇద్దరికిని అలాగని అన్నారండి. అయితే 2 కేజీలు అయితే ఇస్తారండి ప్రస్తుతానికి చికెన్ పచ్చడి. ఇది అమెరికా పంపించారండి. వాళ్ళు ఎప్పుడు నా దగ్గరే కొనుక్కుంటారు, వాళ్ళదే రాజమండ్రి అనమాట. ఇంకా అక్కడ పచ్చళ్ళు ఏమీ నచ్చలేదటండి, నా దగ్గరే కొనుక్కుంటారు ఫస్ట్ నుంచి కూడా, నేనే పంపిస్తాను. ఇప్పుడు వాళ్ళకి అమెరికా పంపించాలన్నమాట అండి. ఇంక ఈరోజు సిలిండర్ వచ్చిందండి. ఆవిడకి మళ్ళీ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మాకు బుధవారం నాటికి కావాలండి, మరి మీరు ప్రస్తుతానికి ఒక 2 కేజీలు చికెన్ పచ్చడి అయితే ఇచ్చేయండి అలాగని చెప్పి అన్నారండి. మరి వాళ్ళు నన్నే నమ్ముకుని ఉంటారు, ఎంతో కొద్దిగా సరే ఇవ్వాలి కదండి పచ్చడి. అందుకు ఇంకోండి చికెన్ అయితే తెప్పించుకున్నాను నేను. ఇది 2 కేజీలన్నర చికెన్ అండి. 2 కేజీలు వాళ్ళకి ఇచ్చేసి, జాన్వితకు కూడా చాలా ఇష్టం, జాన్వితకు కొంచెం పచ్చడి ఉంచాలని చెప్పేసి నేను 2 కేజీలన్నర అయితే తెప్పించుకున్నాను. ఇగోనండి, ఇవి శుభ్రంగా నేను కడిగేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఇలాగా ఉంచేసానండి. ఇది మనం పొయ్యి మీద పెట్టుకుని కొంచెం ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక నేను మిగిలిన ప్రాసెస్ అంతా మీకు మళ్ళీ నేను చెప్తాను. ప్రస్తుతానికి ఇదైతే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నానండి. ఈరోజైతే పప్పు మామిడికాయ వండాను. ఇది తాలింపు వేసేసుకుని భోజనం చేసేసరికి ఇవి ఉడికి ఉంటాయండి. అప్పుడు నేను ఈ ఫ్రై చేసేటప్పుడు అయితే నేను మీకు చూపిస్తాను. ఇదిగోనండి, ఇలాగా వాటర్ చూసారండి ఎంత వచ్చిందో. నేను చికెన్లో అసలు వాటర్ అయితే ఉంచనండి, ఉడకబెట్టి వాటర్ కూడా తీసేస్తాను. తీసేసి అప్పుడు వేపుతానండి. అలాగైతే మనకి ఎక్కువ నిల్వ ఉంటుందండి. ఇదిగో ఫ్రెండ్స్, నేనైతే మొత్తం ఈ చికెను వాటర్ లేకుండా దగ్గరికి ఎగరబెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇవి వేయించుకోవాలి. నాకు పెద్దదే మూకుడు లేదు కాబట్టి నేను ఇందులోనే ఇంకా ఎన్ని ట్రిప్పులు అయినా అన్ని ట్రిప్పులు ఇందులోనే వేయించుకోవాలండి. నేనైతే ఈ పచ్చళ్ళకి మట్టికి వేరుశనగ నూనె వాడతాను, తర్వాత ఫ్రీడమ్ ఒకటి వాడతానండి. అంటే నేను ఈ వేరుశనగ నూనెతోటి మనం ఈ డీప్ ఫ్రై చేస్తే పొంగు వచ్చేద్ది, అందుకు నేను కొంచెం ముందు ఫ్రీడమ్ వేసుకుని మొత్తం ఇవన్నీ వేయించేసుకుంటానండి. ఎలాగా ఈ 2 ప్యాకెట్లు పట్టేద్ది. 2 కేజీలన్నర పచ్చడికి కొంచెం ఇంచుమించు ఎంత లేదన్నా కేజీన్నర నూనె పట్టేద్దండి. అందుకు నేను వేయించుకోవటం ఈ ఫ్రీడమ్తో వేయించుకొని మళ్ళీ ఇవన్నీ కలుపుతాం కదండి, కారం మసాలా పౌడర్ వేస్తాం కదా, అలాంటప్పుడు మళ్ళీ ఇది కొంచెం వెచ్చబెట్టుకొని పైన వేస్తానన్నమాట. ఇప్పుడు నేను ఫ్రీడమ్ వేసుకొని వేయించుకుంటున్నాను. అంటే అది సగం ఇది సగం వేస్తానండి. ఇదిగో సగం ఫ్రీడమ్ వేసాను. పూర్తిగా ఈ వేరుశనగ నూనెతో వేయించకూడదండి, పొంగు వచ్చేది. ఇంకో సగం అయితే వేరుశనగ నూనె వేస్తున్నాను. ఇప్పుడు ఇది డీప్ ఫ్రై, ఇప్పుడు ఇది మరిగిన తర్వాత అండి కొంచెం కొంచెంగా మనం వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇంకా నా దగ్గర మరి పెద్దవి లేవు కదా, మా ఇంటి దగ్గర అయితే ఉన్నాయండి పెద్ద దాకలో. లక్కీగా ఇదన్నా ఇక్కడ
పెట్టుకున్నానండి. చేపల పులుసు అవి పెట్టుకోవడానికి ఉంటుందని. ఇప్పుడు ఈ చికెన్ అంతా వేయించేసుకొని మసాలా ఇందులో వేయిస్తానమాట అండి. ఇప్పుడు నేను కొంచెం కొంచెం వేయించుకోవడం చూపిస్తాను. నూనె మరిగిన తర్వాత దీనికి ఏమేం కావాలో నేను చెప్తానండి. మీరు నేను చెప్పినట్టుగా పక్కా కొలతలతో ఇలా పెట్టుకుంటే నిజంగా పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోనండి, నేనైతే చింతపండు నేను ఇప్పుడే చేసుకున్నాను. ఇవన్నీ ఒక మసాలా ఒకటే ఇంట్లో ఉందని ఇంకా ఇవి ఉంచేసాను. ఇదిగోనండి, చింతపండు పేస్ట్ అయితే పట్టుకున్నాను. తర్వాత ఇంకోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే పట్టాను. అల్లాన్ని ఇంక ఇలాగా మొత్తం తొక్కలో తీసేసి శుభ్రంగా కడిగేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా చేసుకున్నానండి. ఇందులో సగం వరకు పట్టేద్దే అంటే నాకు ఉజ్జాయింపుగా వేసుకుంటానండి. నేను పక్కాగా అయితే కొలతలు అయితే కొలుచుకోను. ఒక గ్లాస్ అయితే గ్లాస్ పెట్టుకుంటాను. ఆ గ్లాస్ తోటి వేసుకుంటానండి మాట. ఈ గ్లాస్ అండి, మా ఇంటి దగ్గరైనా సరే ఈ గ్లాస్ ఇక్కడ కూడా ఈ గ్లాసే పెట్టుకుని దాని ప్రకారంగా వేసేసుకుంటాను అనమాట. ఇంకోటి చింతపండు గుజ్జు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, గరం మసాలా, ధనియాలు జీలకర్ర పౌడరు, కారం అండి. నేను ఇంకో ఈ కారం వాడుతున్నాను. అదే మనం ఆవకాయ పచ్చడికే వాడతాం కదా, 3 మ్యాంగో అది అయితే వాడుతున్నానండి. అంటే నేనైతే మా ఇంటి దగ్గర అయితే నేను 2 రకాలు కలుపుకుని ఆడించుకుంటాను. మనం ఆవకాయ పచ్చడి పట్టుకుంటాం కదండి, అయ్యి కొంచెం ఘాటు కలిపి నేను పట్టుకుని మిల్లు పట్టించేసుకుని నేను రెడీగా ఇంటి దగ్గర పెట్టుకుంటానండి. ఇంకా ఇక్కడైతే నాకు ఆ కారం లేదు కాబట్టి 3 మ్యాంగో తెప్పించేసుకున్నాను. ఇలాగా కొంచెం పసుపు, ఇదండి జీడిపప్పు, గసగసాలనండి. ఇది కేవలం నేను మాత్రమే వేస్తానండి పచ్చడిలో, ఎవరు వేయరు. అంటే నేను నన్ను అడిగిన వాళ్ళందరూ కూడా టేస్ట్ అలాగే అలవాటు చేసుకున్నారు. ఇంక మాకు అలాగే కావాలని చెప్పి అడుగుతారండి అందరూ. నేను ఇదైతే గసగసాలు జీడిపప్పు పేస్ట్ అయితే నేను వేస్తాను. అంత జీడిపప్పు తీసుకున్నానండి. ఒక 3 స్పూన్లు గసగసాలు వేయించేసుకుని పౌడర్ చేసుకున్నాను. ఇది కూడా ఇప్పుడే చేసుకున్నానండి. ఇలాగ ఇంకా మనకి ఈ మరుగుతుంది. మనం చికెన్ కొద్దిగా వేయించేసుకుందామండి. ముక్కలు మరీ పెద్దవే కాకుండా మరీ చిన్నవే కాకుండా సమంగా కొట్టించుకోవాలండి. ఇవి ఇందాక కొంచెం పెద్దవి ఉన్నాయండి, ఉడకబెడుతులో కమ్మి ఈ సైజు అయినవి మనం ఈ పచ్చళ్ళలో ఎత్తులకు ఇంకా తగ్గుతాయి అన్నమాట. ఈ నూనెలో వేసి ఎత్తాం కదా, ఇంకా తగ్గుతాయండి. భోజనం చేస్తానండి, పప్పు మామిడికాయ వండుకున్నాను. భోజనం చేస్తానండి, ఎందుకంటే ఈ పచ్చడి ప్రాసెస్ పెద్దదే. మళ్ళీ తీరా పచ్చడి పట్టాక తిరుగుతాయిదండి నాకు అన్నం. ఇంకా అందుకని ఫస్టే భోజనం చేసేసి తర్వాత చేస్తున్నాను అనమాట. ఈ చికెన్ సరిపోద్ది. రొయ్యలు కూడా అడిగారు కానీ రొయ్యలు అమ్మో ఇక్కడ చాలా కష్టం అండి. మొన్న పట్టు అలాగే బాలు ఫ్రెండ్ ఎవరో అడిగారని ఇక్కడ పడితే 1 కేజీ రొయ్యలు పచ్చడి అడుగుతాయండి. దగ్గర 3 కేజీల రొయ్యలు తెచ్చామండి. పైపై చల్లగా కేజీ 500 రేటు మీద. ఇంకా దాని మీద అయితే ఇంకా మాకు రొయ్యలు అయితే నేను చేయలేనండి. మరి కావాలంటే అనుపతి వచ్చాక అయితే చేస్తానన్నాను. బాలు అయితే అండి మాకు రావులపాలెం నుంచి పురమాయింతాడండి, చెరువులు ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి పురమాయింతాడు అనమాట. వాళ్ళు మాకు కొంచెం వీలుగానే ఇస్తారు. ఒక 10 కేజీలు తెప్పించేసుకుంటాము. దానివల్ల కొంచెం అక్కడ మనకి వీలుగా వస్తాయన్నమాట అండి. ఇంకా అందుకని రొయ్యల పచ్చడి అయితే ఇప్పుడు చేయను. ప్రస్తుతానికి చికెన్ కూడా 2 కేజీలు ఇస్తానండి అని చెప్పాను. ఇదేమో ఇప్పుడు బుధవారం నాడు అమెరికా వెళ్ళిపోద్ది అనమాట అండి. వాళ్ళు ఇది వరకు కూడా నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి వాళ్ళ బేవారి నుంచి ఒకసారి, రాజమండ్రి నుంచి ఒకసారి తెప్పించుకున్నారటండి. నచ్చలేదట, ఎలాగైనా సరే నన్నే పట్టేవాలి అంటారండి వాళ్ళు. ఇంకా అందుకని ఆవిడ మొన్న ఫోన్ చేస్తే అంటే మరి నాకు ఎలాగన్నా ఇవ్వాలి పచ్చడి, బుధవారం నాడు కావాలి అంటే ఇంకా నేను చెప్పేసారండి కాకపోతే సిలిండర్ లేదని. మళ్ళీ అయినా వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి అడిగాను. అయ్య బాబు ఇవ్వండి బాబు, కనీసం 2 కేజీలన్నా ఇవ్వండి అందండి ఆవిడ. ఇంకా 2 కేజీలు పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే మిగిలింది జాన్వితకి ఇష్టం అండి, జాన్విత తింటుంది. ఇవన్నీ వేగిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి నేను.
ఇదిగోనండి ఈ వాయ అయితే ఏగింది. ఇది వేపుకునేటప్పుడండి ఫస్ట్ నూనె మరిగిపోద్ది కదా, చికెన్ వేసేసుకున్నాక కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. మరీ పెద్ద మంట మీద వేపేస్తే తొందరగా వేగిపోయి లోన ఉడకదనమాట అండి. ఇలాగ సమంగా చూడండి, నేను కొంచెం తగ్గించాను మంట. ఇగో ఇదైతే పెద్ద మంట, నేను ఇంకో ఇలాగా ఈ మంట మీద వేపుకున్నానండి. అదిగోండి ఆ మంట మీద అయితే నేను వేపుకున్నాను. ఇదిగోండి ఇలా వేగాలండి ముక్క. మరీ గట్టిగానూ అయిపోకూడదు, అలాగని మరీ మెత్తగానూ ఉండకూడదు. అంటే నాకు తెలుస్తుంది కదా, అందుకు నేను ఇలాగా వేపుకున్నానండి. ఇప్పుడు ఈ వాయి తీసేసుకుంటున్నాను. కాకపోతే ఇస్తానండి, చికెను ఒక్కొక్కటి పేలుతుంది, అందుకు మళ్ళీ నేనే క్లీన్ చేసుకోవాలి కదా, అందుకు కాకపోతే ఇస్తాను. అదే మాకు అక్కడైతే వాషింగ్ మిషన్ దగ్గర కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ విడిగా స్టవ్ ఉంటుందండి, అక్కడే పట్టేసేసి పచ్చళ్ళు కడిగేసుకుంటారనమాట. అందుకే ఇక్కడ కాత వేసాను. ఇదిగోండి ఇలాగా తీసేసుకుంటున్నాను. ఈ పచ్చళ్ళు మీకు ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటే నాకు ఒక 2 రోజులు టైం ఇస్తే మీకు ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి నేను ఇచ్చేస్తానండి. పట్టి నేను ఫ్రెష్గానే పెడతాను, అప్పటికప్పుడు పెడతాను. నాకు 2 రోజులు టైం ఇస్తే నేను మీకు ఏ పచ్చడి కావాలన్నా చికెను, మటను, రొయ్యలు, గోంగూర చికెను, గోంగూర మటను, గోంగూర బోటి, అలాగే మామూలుగా ఏ పొడిలో కావాలంటే కారపొడి, ఇడ్లీ కారపొడి, సాంబార్ కారపొడి, ఇంకెలాగా ఏవైనా సరే అండి మీరు ఆర్డర్ పెట్టుకుంటే నేను మీకు ఇస్తాను. ఫోన్ నెంబర్ అయితే కింద పెడతామండి, అందులో చూసుకొని మీకు ఏదైనా కావాలంటే ఆర్డర్ అయితే పెట్టుకోండి. మళ్ళీ ఇంకో కొంచెం రెండవ వేస్తున్నానండి. ఈ ప్రాసెస్లో నేనే పెడతానండి, ఎవరు ఇలా పెట్టరండి. మామూలుగా పచ్చి ముక్కలు నూనె వేపేసి పెట్టేస్తారనమాట. అది ఎక్కువ నిల్వ కూడా ఆగదు. నేను కొంచెం నాకు శ్రమ అయినా నాకు డబ్బులు తక్కువైనా నేను ఇలాగే ఎప్పుడు కూడా ఇలాగ పట్టేస్తానండి. బోన్లెస్ కాలితే బోన్లెస్, బోన్తో కాలితే బోన్ తోటి. ఎక్కువ బోన్లెస్ ఇప్పుడు వీడు ఉన్నారంటే ఎక్కువ బోన్లెస్ అడుగుతారండి, అందుకు ఇప్పుడు బోన్లెస్ తెప్పించాను. బోన్లెస్ పెట్టిస్తున్నాను అనమాట. అది కాలితే అది, ఇది కాలితే ఇది. ఈ 2 కూడా ఏగాక మొత్తం వేపేసాక అప్పుడు నేను మళ్ళీ పెట్టేటప్పుడు చూపిస్తానండి. ఇదిగోనండి మొత్తం అన్నీ నేను ఇలాగా వేపేసుకున్నానండి. మొక్కలు చూసారండి, అందులో ఇంకెక్కడికి వచ్చినాయండి పచ్చి మొక్కలు వేపేసరికి చూడండి ఎన్నైనాయి. ఇదిగోనండి మిగిలిన మొక్కలు తీసాను కదా, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. ఈ నాన్ వెజ్ పచ్చళ్ళలో దేనికన్నా సరే కరివేపాకు వేసుకుంటే బాగుంటుందండి. కరివేపాకు వేగిపోయింది. ఇప్పుడు నాకు ఈ చికెన్కి నేను ఇదిగోనండి ఒక గరిటె వేసుకుని ఇలాగా హాఫ్ గరిటె వేసుకున్నానండి. నేను ఇలాగే వజ్రాయింపులు వేసుకుంటానండి, కొలతలు ఏమి ఉండవు. చూసారా వేరుశనగ నూనె వేసాను కదా సగం, ఎలా పొంగు వస్తుందో. అందుకేనండి మటన్ సగం అది సగం ఇది వేసుకొని వేపుకుంటే చికెన్ పొంగు రాదు. ఇది కొంచెం బాగా ఏగాలండి, పచ్చివాసన పోయేంత వరకు ఏగాలి. మనం ఇది ఏమాత్రం పచ్చిగా ఉన్న అప్పుడు చికెన్ వేసుకుంటే అసలు పచ్చడి నిలవ ఆగదండి. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ దాకా కూడా కొంచెం వేడి చేసుకుంటున్నానండి. ఇది మళ్ళీ మరి ఇందులో సరిపోదు కదా, కారం మసాలాలు వేస్తే ఇంక ఇది సరిపోదండి, అందుకు ఇది వేడి చేసుకుంటున్నాను ఈ దాకనే. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయ్యాక మళ్ళీ చూపిస్తాను. పెద్ద ప్రాసెస్ అండి బాబు ఇది. సిలిండర్ ఫస్ట్ సిలిండర్ తెచ్చాక 9:30 తెచ్చానండి. 9:30 తెచ్చాక ఆవిడికి ఫోన్ చేసి నేను చికెన్ పచ్చడి కావాలా లేదా అని అడిగితే బాబా కావాలండి అంది. అన్నాక కరెక్ట్గా 10 అయ్యేసరికి మొదలెట్టేవండి ప్రాసెస్. పాప మా వారైతే
కొరియర్ ఆఫీస్ కాడికి వెళ్ళి ఇలాగ బుధవారం నాడికి అందజేయగలరా లేదా అని అడిగి వచ్చి చికెన్ తీసుకొచ్చి పీసుల కింద కొట్టించారు కదండి. అలాగా ఈలోగా నేనేమో ఇవన్నీ మిక్సీ పట్టుకునండి 10 గంటలకు స్టార్ట్ చేస్తాయండి. ఇప్పుడు 2:30 అయిందండి. నిహాంత్ వచ్చాడు కదా, కరెక్ట్గా నిహాంత్ బాబు 2:30కి వస్తాడనమాట. ఇంకా ఒక గంట ప్రాసెస్ ఉంటుందండి. ఇదిగోనండి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలాగ వేగింది. ఇప్పుడు చింతపండు వేసుకుంటున్నానండి. చింతపండు కూడా నేను ఒక గరిటె అయితే వేసుకున్నాను. సరిపోతుందండి, ఒక గరిటె సరిపోద్ది. నేను ఇది కూడా చింతపండు బాగా ఉడకబెట్టేసుకున్నానండి. ఉడకబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నా కానీ మళ్ళీ నూనెలో వేయించుకుంటున్నాను అనమాట. ఇలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు, గసగసాలు, ఇది పొడి పేస్ట్ అండి. వేయించేసుకుని ఇంకా నీళ్ళు వేయకూడదు, పొడిగా చేసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఇది వేసేసుకుంటున్నాను. ఎంత పడితే అంత వేసేసుకుంటానండి. పట్టేసింది. ఒక 50 గ్రాములు జీడిపప్పును, ఒక 2 స్పూన్లు గసగసాలు వేయించుకున్నాను అనమాట అండి. ఇప్పుడు నేను చికెన్ వేయాలి, కారం వేయాలి, పట్టదు కదండి. అందుకు ఈ నూనె కూడా, ఈ వేరుశనగ నూనె మిగిలిన నూనె ఉంది కదా, మిగిలిన నూనె కూడా ఇందులో వేసేసుకునండి. కొంచెం వేడి చేసుకుని ఇప్పుడు ఇదంతా దాకా వేసేసుకుని అప్పుడు కారం అది వేసుకుంటానండి. నాకు ఈ 3 కూడా వేగిపోయినాయి. పాలా ఉండే ఇంకోండి పల్లీలని కొంచెం వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా నేను ఈ దాకలో వేసేసుకుంటానండి. మొత్తం అంతా ఇది ఇందులో వేసేసుకుంటాను. పెద్ద గిన్నె ఉంటే ఇంకెంత ఇలాగా మనం తిరిగేసుకోక్కర్లేదండి. అందులోనే వేసేసుకుని అందులోనే పట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో చికెన్ వేసేసుకుంటున్నానండి. ఇలా చికెన్ వేసేసుకున్నాను. నాకు ఇప్పుడు ఈ గ్లాస్ తోటి నేను ఇందులో 1.5 కారం వేసుకుంటాను. అసలు అయితే అండి 2 గ్లాసులు పట్టేద్దే. వాళ్ళు కొంచెం అదే కారం స్పైసీ తక్కువగా వేయమంటారనమాట. ఇంకొండ గ్లాస్ వేసుకొని ఇంకా ఇది వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి పసుపు వేసేసుకుంటున్నాను. ఆ కారం వేస్తాను కదండి, ఇంకా కొద్దిగా పసుపు వేస్తున్నాను కొంచెం. కారం వేస్తానండి. ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర, మిరియాలు మిక్సీ పట్టుకున్నాను కదా, ఇంకా ఇంట్లో ఉందండి ఈ పౌడరు. మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు స్వీట్కి చేసేద్దాంలే అని ఇంక ఈ పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ పౌడర్ ఎంత వేసుకోవాలంటే, నేను ఇందాక కారం ఫస్ట్ గ్లాస్ వేసాక తర్వాత కొంచెం చూపించాను కదండి, ఇక్కడికే చూపించాను కదా కారం, అక్కడికి ఈ మసాలాలు వేసుకోవాలన్నమాట. అంటే ధనియాలు, జీలకర్ర ఇవి ఇదిగోండి. ఇవి వేసేసాను. ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసేసానండి. ఇప్పుడు సాల్ట్ కూడా నేను ఉజ్జాయింపు వేసేసుకుంటున్నాను. ఇది నేను మిక్సీ పట్టుకున్నానండి, మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇందాక ముక్కలో కొంచెం
ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ అది వేసాను కదా, అందుకు ఇంకో ఈ కొంచెం వేసుకుంటున్నాను. మళ్ళీ ఇదంతా కాసేపు పీల్చుకున్నాక అప్పుడు మళ్ళీ చూస్తానండి. ఇంకా అప్పుడు స్టవ్ కట్టేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ గరం మసాలా వేసుకుంటున్నాను. నేను ఆడుకున్నాను కదా ఆ మసాలా అండి, ఒక 3 స్పూన్లు వేస్తాను. ఇంకోనండి ఒక 3 స్పూన్లు వేసాను. ఇందులో చికెన్ మసాలా ఒకటి వేయాలండి. చికెన్ మసాలా కూడా ఒక 2-3 స్పూన్లు వేసేస్తాను. మళ్ళీ తర్వాత నేను కాసేపు చల్లారిన తర్వాత అండి ఇవన్నీ నేను అన్నీ చూసుకుని ఉప్పు ఇంకా కారం అయితే సరిపోద్దండి, ఉప్పు అది చూసుకుని నేను మళ్ళీ నేను చల్లారిన తర్వాత అక్కడ కొరియర్ ఆఫీస్కి అయితే పంపించాలండి. ఇదిగోనండి ఇలా వచ్చింది. 5 కేజీలు చికెన్ పచ్చడికి ఎంత దాకా కావాలండి, అందుకని ఇంకా ఈ 2 కేజీలతో సరిపెట్టాను. ఇది 2 కేజీలన్నర చికెన్ అండి, జానీతా కూడా కావాలి ఇందులోనే. ఇదిగోనండి హాల్లోనూ ఫ్యాన్ వేసి చల్లారి పెట్టేస్తాను, ఎప్పుడు పంపించాలి కదా. మా పచ్చడిలోనండి ఏ పచ్చడిలో సరే ముక్క ఎక్కువ గ్రేవీ తక్కువ ఉంటుందండి. నేను గ్రేవీ తక్కువ ఇస్తాను, ముక్క ఎక్కువ ఇస్తాను. ఎందుకంటే కొంచెం తినేవాళ్ళకే ముద్దకే ముక్క వచ్చేటట్టుగా నేను అలాగా ఇస్తానన్నమాట. మా దాంట్లో ముక్క ఎక్కువ గ్రేవీ తక్కువ ఉంటుంది అనమాట. ఇదండి నేను ఈరోజు పెట్టుకున్న చికెన్ పచ్చడి అయితే. ఇలాగ ఈ ప్రాసెస్లో ఏ పచ్చడి పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. లేదు మాకు పచ్చడి ఇలాగ పట్టి ఇవ్వాలి అంటే మీరు ఆర్డర్ చేసుకుంటే కింద నెంబర్ ఇస్తారండి, ఆ ఆర్డర్కి దానికి ఫోన్ చేస్తే మేము మాకు 2 రోజులు టైం ఇస్తే మీకు పట్టేసేసి ఇచ్చేస్తాం. ఏది కావాలన్నా గోంగూరతో కలిపి కూడా ఇస్తామండి. మటను గోంగూర, చికెన్ గోంగూర చెప్పాను కదా, బోటి గోంగూర అలాగ అన్నట్లతో కూడా మీకు ఏది కావాలో అది అడిగితే అది మీకు మేము పంపిస్తాము. ఇదండి ఈరోజు వీడియో కనుక మీకు ఈ చికెన్ పచ్చడి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ అయితే చేయటం మర్చిపోవద్దండి. ఇదిగోనండి మేము ప్యాకింగ్ అయితే ఇలా చేయించేస్తాము. చికెన్ పచ్చడి పెట్టాను కదా, అది ప్యాకింగ్ ఇలా ప్యాక్ చేస్తే మీరు అడ్రస్ ఇచ్చేస్తాం, మేము కొరియర్ చేసేస్తామండి.